ఐపాక్ నుంచి వచ్చేటువంటి సర్వేలన్నీ ప్రశాంత్ కిషోర్ సర్వేలు కాదని, అవి జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటు చేయించినటువంటి సర్వేలు అనేది ఒక వార్త అయితే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీ పార్టీ వారికి టికెట్లు నిరాకరించడానికి కారణం ఆ బడా నేత హస్తం ఉంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటి మేడం, ఈ వార్తలో వాస్తవం ఉందా? నిజంగా ఆ వైఎస్ఆర్సీపీ 40 మంది ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడం వెనక ఆ బడా నేత హస్తం ఉందా అంటే ఏం చెప్తారు? బడా నేత హస్తం కన్నా ఐపాక్ ఇవాళ ఎవరు చూస్తున్నారు అనే దాన్ని బట్టి మనం మాట్లాడుకోవాలి. అసలు ఈ రోజుకి ప్రశాంత్ కిషోర్దే ఐపాకే ప్రశాంత్ కిషోర్ది అనుకుంటున్నారు. అసలు మొదటగా సమాజంలో ఈ సంగతి క్లారిటీ రావాలి. ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు. ప్రశాంత్ కిషోరు ఇప్పుడు వాళ్ళకి ఎన్నికల వ్యూహకర్త కాదు అనేది వాళ్ళు చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఐపాక్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళు చెప్పుకోవాలి. అంటే వాళ్ళు ఎందుకు చెప్పట్లేదంటే, ఒక వార్త బయటకు వచ్చింది మేడం, ఐపాక్లో ఉన్నటువంటి షేర్లన్నీ, అంటే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి షేర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బలవంతంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హస్తగతం చేశారని, అందువల్లే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి మీద రగిలిపోతున్నాడంటూ కూడా ఈ మధ్యకాలంలో ఒక వార్త వచ్చిన నేపథ్యంలో ఇంకా వాళ్ళు లాగేసుకున్న దాని గురించి వాళ్ళే ఎందుకు బయట చెప్తారు? కాదండి, హస్తగతం చేసుకుంటే హస్తగతం చేసేంత అమాయకుడు తెలివి తక్కువ వాడు ప్రశాంత్ కిషోర్ కాదు. ప్రశాంత్ కిషోరు ఒక సంస్థని నెలకొల్పాడు, దానిని మంచి లాభానికి అమ్ముకుంటాడు, మళ్ళీ ఇంకొక బ్రాండ్ తయారు చేస్తాడు. హీస్ ఎ క్రియేటర్. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేయగలిగిన వాడు క్రియేట్ చేస్తాడు, క్రియేట్ చేయలేని వాడు అంటే చేతకాని వాడు అని కాదు ఇక్కడ నా ఉద్దేశం. వేరే పనిలో బిజీగా ఉన్నవాడు వేరే వాడు క్రియేట్ చేసిన ప్రోడక్ట్ని తీసుకుంటాడు. ఓకే, అంటే ప్రశాంత్ కిషోర్కు ఉన్నటువంటి బ్రాండ్ వాల్యూని, బ్రాండ్ ఇమేజ్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అంతేగా ఇప్పటికీ వాళ్ళు చెప్పట్లేదు అంటే ఐపాక్కి ప్రశాంత్ కిషోర్కి సంబంధం లేదు, మేము తీసుకున్నాము ఇది మాది అని చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఓటమి భయంతోనే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఓటమి భయం కాదు ఇక్కడ. అంటే సర్వేలన్నీ కూడా, ఐపాక్ నుంచి వచ్చే సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అనుకూలంగా, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా బయటకు వస్తున్న నేపథ్యంలో మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకుంటారు? ఇక్కడ క్లియర్ చేయవలసింది ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు క్లియర్ చేయాల్సింది ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఒక సంస్థలో ఒక ఉద్యోగి ఉంటాడు, ఆ ఉద్యోగం మానేస్తాడు సంస్థ నుంచి. అతను ఏవైనా చెడు పనులు చేస్తున్నాడు అనుకోండి, ఈ సంస్థ పేరు చెప్పే చేసుకుంటున్నాడు అన్నప్పుడు ఏం చేస్తారు? ఆ సంస్థ వాళ్ళు ఏం చేస్తారు? పేపర్లో నోటిఫికేషన్ ఇస్తారు, ఆ పలానా ఉద్యోగికి మా సంస్థకి సంబంధం లేదు, రైట్? అవును. ఆయన ఏమైనా మీకు ఏ పనైనా చేసి పెడతానని కానీ, ఏమైనా నేనే నిర్ణయాలు తీసుకోగలిగిన వాడిని కానీ మీకేమైనా సరే చెప్తే ఎవరో నమ్మకండి, అతను తీసుకున్న నిర్ణయాలకి మా సంస్థకి ఏ విధమైన సంబంధం లేదు అని చెప్పి పేపర్ నోటిఫికేషన్ ఇస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వవలసింది ఎవరు అంటే కనుక ప్రశాంత్ కిషోర్ ఇవ్వాలి. అప్పుడు ప్రశాంత్ కిషోరు తన షేర్లు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి, ఇప్పుడు అది ఎవరి అధీనంలో ఉంది అనేది ఒకసారి క్లియర్ చేసేస్తే ప్రశాంత్ కిషోరు అవి ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ దగ్గర ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఐపాక్ ద్వారానే నడుస్తుంది అనుకుంటారు కదా. అందుకని అందులో నుంచి వచ్చే ఐపాక్ సర్వే అంటే కనుక దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది. అది పోగొట్టాలి అంటే కనుక ఒక పిచ్చి సర్వే వచ్చి ఇది ప్రశాంత్ కిషోర్ది అంటే ప్రశాంత్ కిషోర్ ఇమేజ్కి డ్యామేజే కదా. అందుకోసం ఏం చెయ్యాలి అంటే వీళ్ళు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుందాం అనుకుంటున్నారు. ఆ ప్రయత్నాన్ని అతను ఆపుకోవాలి. కానీ ఇప్పుడు మట్టుకు ఐపాక్ వీళ్ళ అధీనంలోనే ఉంది. వీళ్ళు ఆ బ్రాండ్ని కొనుక్కొని దాని ప్రకారం వీళ్ళు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడా చెప్పట్లేదు. వీళ్ళకి పనికొచ్చేదైతే వీళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు చూడండి, TV9 ఉంది. ఈ రోజుకి చాలామందికి రవిప్రకాష్ TV9లోనే ఉన్నాడు అనుకుంటారు. రవిప్రకాష్దే TV9 అని కూడా అనుకుంటారు, అవగాహన లేని వాళ్ళు. అందుకే ఇప్పుడు ఆయన ఏంటి బయటకు వచ్చి ఇంకొకటి పెట్టుకొని నేను అందులో లేను, ఇది నాది అని చెప్పుకుంటున్నాడు. అదే పని వీళ్ళు కూడా చెయ్యాలి. అంటే చేరే వాళ్ళకి చేరుతుంది, చేరిన వాళ్ళకి చేరదు, అది వేరే విషయం. ఏది ఏమైనా ఇవాళ ఐపాక్ ద్వారా వచ్చే
సర్వేలు వాళ్ళ సొంతది కాబట్టి, అదేమి స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది కాదు కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. ఇందులో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు, వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే అన్ని పనులు మేమే చేయగలము, మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర అధికారం ఉంది అని అనుకోవటమే ఒక పెద్ద మూర్ఖత్వం. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని వాటాలు కొనేసేసుకుంటే సరిపోదు. నడపగలిగే మెదడు ఉండాలి కదా, మేధస్సు ఉండాలి కదా. అది మీ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? మీకు తెలిసిందేంటి? మీకు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో ద్వారా డబ్బులు సంపాదించడం తెలుసు, సాక్షిలో షేర్లు కొనిపించడం తెలుసు, మీ సూట్ కేస్ కంపెనీలో షేర్లు కొనిపించడం తెలుసు మీకు. అలా తెలిసే కదా ఎంతమంది పారిశ్రామికవేత్తలను జైళ్ళకు పంపించారు, ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లను జైళ్ళకు పంపించారు. ఏది తండ్రి అధికారం ఉన్నప్పుడే. ఇప్పుడు మీకు అధికారం వచ్చాక మీరు ఏం చేశారు? ఇవాళ పివి సునీల్ కుమార్ ఎక్కడున్నాడు చెప్పండి? శంకరగిరి మాన్యాలు పట్టించారుగా, అతనితో అడ్డమైన పనులన్నీ చేయించుకున్నారుగా. ఏమేంటి ఆ అడ్డమైన పనులు? రఘురామకృష్ణరాజు కేసు అందరికీ తెలిసిందే కదా, ఎవరు ఇంకా మర్చిపోలేదు కదా. వాడుకున్నారా? రంగనాయకమ్మ గారు ఒక పోస్ట్ పెడితే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టినందుకు ఆవిడ్ని నానా చిత్రహింసలు పెట్టారు కదా. నిన్నగాక మొన్న విజయవాడలో మీటింగ్లో వైఎస్ఆర్ పార్టీ ఏమేమి దుర్మార్గాలు చేసిందో చెప్తుంటే చెవుల్లోంచి రక్తాలు గారిని. అంత దుర్మార్గాలు చేశారు మరి మీరు. అలాగే ఇంకొక జర్నలిస్ట్ని అర్ధరాత్రి తీసుకెళ్లారా? సుధాకర్ని మాస్కులు అడిగినందుకు సుధాకర్ని చంపేశారా? ఇవన్నీ పివి సునీల్ కుమార్ నేతృత్వంలోనే జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడు మరి? రఘురామకృష్ణరాజు కేసు విషయంలో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని వేరే చోటకి వెళ్ళిపోయాడు. మీ అధికారంలో అధికారుల పరిస్థితి ఇది, ఐఏఎస్ల ఐపీఎస్ల పరిస్థితి ఇది. అందుకోసం మీరు ఇలాంటివన్నీ మీరు చేయగల సమర్థులు. అంతేగాని ఐప్యాక్ లాంటి దాన్ని, అది ఒక సృజనాత్మకమైన పని, అది ఒక మోటు పని కాదు. ఆ సృజనాత్మకమైన పనిని చేయడము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయం ఏంటి చెప్పండి ఒకసారి. ఆయన క్రెడిట్ హిస్టరీ తీయండి బయటికి. ఆయన క్రెడెన్షియల్స్ ఏంటి? ఆయన ఏమన్నా మేధావా? ఆయన ఏమన్నా ఎక్కడన్నా బాగా చదువుకున్నాడా? ఇంటర్నేషనల్ యూనివర్సిటీలకు వెళ్ళొచ్చాడా? ప్రశాంత్ కిషోర్ చేయగలిగే పని కనుక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేయగలిగితే అంతకంటే అదృష్టం లేదు. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ సంస్థని హస్తగతం చేసుకొని కొంతమంది ఎంప్లాయీస్తో నడిపిస్తున్నారు. ఎంప్లాయీస్ని పెట్టి చేసినంత మాత్రాన ఆ ప్రశాంత్ కిషోర్ యొక్క ముద్ర వస్తుందా? రాదు కదా. రేపొద్దున ఇదే వీళ్ళ మెడకు కూర్చుంటుంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని వీళ్ళు బయటికి పంపించి ఐప్యాక్ని హస్తగతం చేసుకుని ఆడికెవడికో డబ్బులు ఇచ్చేది ఏంటి? ఎంప్లాయీస్కి డబ్బులు ఇస్తే, నెల జీతాలు ఇస్తే వాళ్ళే చేస్తారు. ఇదే కదా వీళ్ళ పందా, ఇదే కదా. నెల జీతాలకు పనిచేసే వాళ్ళకి ఇంత సృజనాత్మకత ఉండదు. ఇది నా సొంతది అనుకుంటే ఆ పనిచేసే బ్రెయిన్ వేరే ఉంటుంది. మరి ఇలాంటివి చేస్తే మరి ఈ సర్వేలు ఇవన్నీ నిజమని నమ్మి వైసీపీ పార్టీలోంచి బయటికి వెళ్లకుండా చాలామంది ఉంటారేమో, ప్రజలు ఓట్లేస్తారేమో అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు అన్నీ తెలిసినాయి. వాళ్ళ గతుకుల రోడ్లు, వాళ్ళకి అమరావతి లేకపోవటము, వాళ్ళకి వైజాగ్ స్టీల్ ప్లాంట్లు రాకపోవటము, రుషికొండకు బోడిగుండు కొట్టడము, పోలవరం అవ్వకపోవటము, అసలు కూర్చుంటే మనకి రేపొద్దున దాకా అవుతుంది అక్కడ జరిగినవన్నీ. అందుకని ఇవన్నీ చూశాక వీళ్ళు ఎన్ని దొంగ సర్వేలు తీసుకొచ్చినా సరే జనాలైతే నమ్మరు, నమ్మే పరిస్థితులు లేరు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.